మన దేవుని నామాన్ని మహిమపరిచే విషయంలో మనము చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. ఎంత శ్రద్ధ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సమరయ స్త్రీని రక్షించే విషయంలో సుఖ బావి యొద్ద ఆయన అలిచిన రీతిలో కూర్చున్నాడు. యాకోబు బావి యొద్ద ఆయన అలిచిన రీతిలో కూర్చొని ఉన్నాడు. తన శిష్యులకి ఆహారము పెట్టమని లేదా ఆహారము తెమ్మని ఊళ్ళోకి పంపినట్లుగా మనం చూస్తాం. వాళ్ళు వెళ్ళి ఆహారం తీసుకొని వచ్చే గ్యాప్లో ఆ యాకోబు బావి యొద్దకి సమరయ స్త్రీ నీళ్ళ కొరకు వస్తుంది. ఆమె నీళ్లు చేదుకొని వెళ్ళిన సంఘటన సంభాషణ మనందరికీ బాగా తెలుసు. ఆ తర్వాత శిష్యులు వచ్చి యేసు ప్రభువుని మరి భోజనం తెచ్చాము తిందాం రండి అని పిలిచినప్పుడు యేసు ప్రభు ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమన్నానంటే, ఇదిగో నేను భోజనం చేశాను, మీరు వెళ్ళి చేయండి అని అంటే, ఈయనకి ఎవరో ఏదో తెచ్చిపెట్టి ఉన్నారు, ఈయన తినున్నాడట్టిందిలే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. నాకున్న ఆకలి వేరు, మీకున్న ఆకలి వేరు. మీరు భౌతికమైన ఆహారాన్ని తినటం చేత మీ ఆకలి తీరుతుంది. నా ఆకలి దేవుని చిత్తం నెరవేర్చుట చేత నా ఆకలి తీరుతుంది అని చెప్పేసి యేసు ప్రభు సెలవిస్తాడు. హల్లెలూయా. అనుకుని ప్రియులారా, మరి యేసు ప్రభు యొక్క ఆకలి ఏంటంటే ఆయన చెప్తున్న మాట, ప్రజలని రక్షించాలి. ప్రజలని అంటే నరకం నుంచి తప్పించాలి అన్నది దేవుని యొక్క ఆకలి. ఇప్పుడు ఆయన ఆకలి మనం తీర్చేవారిగా ఉండాలి. ఆ ఆకలి తీర్చకపోతే వారిని నేరస్తులుగా దేవుడు చెప్తున్నాడు. బుద్ధి లేని వారుగా వాక్యం పరిగణిస్తుంది. కాబట్టి ప్రియులారా గమనించండి, నేను ఆకలితో ఉంటే నాకు అన్నం పెట్టారా, నేను దాహంతో ఉంటే నాకు నీళ్ళు ఇచ్చారా అని యేసుప్రభు అడుగుతారు. అప్పుడు అయ్యా మీరెప్పుడు ఆకలితో ఉన్నారు, మీరెప్పుడు దాహంతో ఉన్నారు, మీరు అడిగితే మేమేమా, మీరు అడిగితే మా ప్రాణాలు కూడా ఇస్తాం, మా ఆస్తులు కూడా మీకు ఇచ్చేస్తాం అన్నట్టుగా అక్కడ ఉన్న భక్తులు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు యేసుప్రభు అంటాడు, అల్పులైన నా దాసులకు ఇస్తే మీరు నాకు చేసినట్లే. దేవుని ఆకలి తీర్చడం అంటే ప్రియులారా ఆత్మలను రక్షించటం, ప్రభు వైపు తిప్పటం, సేవకులకి మనం చేసే సహాయం. హల్లెలూయా. ఇది ఆయన ఆకలిని తీరుస్తూ ఉంది. నేను వస్త్రహీనుడిగా ఉంటే నాకు వస్త్రాలు ఇచ్చారా, నువ్వెప్పుడు అడిగా, నువ్వు వస్త్రాలు అడగాలని పట్టు వస్త్రాలు పెట్టరు నీకు అని అంటే